హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వీడియోలో నిన్న చెప్పుకున్న మొట్టమొదటి లెసన్ తర్వాతకి ఇది రెండో భాగము మౌఖిక భాష. ఒకవేళ ఆ వీడియో విననట్లయితే ఆ వీడియో వినండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఆ వీడియోలో చాలా వరకు మనకి యూజీసీ నుండి వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ వీడియో కంపల్సరీ వినండి. విన్నాక ఈ వీడియో వినండి. ఈరోజు మనము ఈ వీడియోలో మౌఖిక భాష గురించి తెలుసుకుందాము. ప్రవేశిక. మానవ సమాజ అభివృద్ధి గమంలో భాష అత్యంత కీలకమైంది. అనుభవాలను, జ్ఞానాన్ని పరస్పరం వినిమయం చేసుకుంటూ మరింత పదునెక్కించుకోవడం భాష వల్లనే సాధ్యమవుతుంది. ఆ క్రమంలో భాష కూడా పదజాలాన్ని, వ్యక్తీకరణ విధానాలను అభివృద్ధి పరుచుకుంటూ విస్తరించింది. మాట్లాడడం, వినడం భాషకు సంబంధించిన ప్రాథమిక అంశాలు. ఈ రెండు మాత్రం ఉంటే అది మౌఖిక భాష. మాట్లాడడంలో ఉపయోగించే ధ్వనులకి వర్ణాలను సంకేతాలుగా ఏర్పరచుకొని వ్రాయడం ప్రారంభించాక అది లిఖిత భాష. చదవడం దీనికి అనుబంధంగా వచ్చింది. లిఖిత భాష ఒక ప్రత్యేకమైన మౌఖిక భాషకు సమకూడిన సౌకర్యం. ఏ భాష కూడా అచ్చమైన లిఖిత భాషగా ఉండదు. మౌఖిక భాష ప్రాథమికం, లిఖిత భాష తర్వాత పరిణామం. లిఖిత రూపం ఏర్పడిన భాషలు, మౌఖిక భాషలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రపంచంలో 6,000కి పైగా గుర్తింపబడిన భాషలు ఉంటే వాటిలో 2/3 భాషలు స్వతంత్ర రచన భాషను అభివృద్ధి పరుచుకోలేదు. భారతదేశంలో 415 సజీవ భాషలు ఉన్నాయని గుర్తించిన 21 భాషలు మాత్రమే అధికార భాషలుగా వ్యవహారంలో ఉన్నాయి. ఎన్ని భాషలు? 21 భాషలు మాత్రమే అధికారిక వ్యవహారికంలో ఉన్నాయి. భాషకు మూలమైన మౌఖిక భాష గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌఖిక భాష. మౌఖిక భాష అంటే ముఖ యంత్ర సహాయంతో వినిమయము అయ్యే భాష మౌఖిక భాష. నాలుక, పెదవులు ఇందులో ప్రధాన పాత్రని పోషిస్తాయి. మౌఖిక భాష మాట్లాడే సామర్థ్యానికి, వినే సామర్థ్యానికి సంబంధించింది. మౌఖిక భాష ఒక విధమైన నిత్య నైమితిక జ్ఞానము కలిగిన ఒక్కరిద్దరు లేదా ఇద్దరు ముగ్గురి మధ్య చురుకైన ప్రత్యక్ష భాగస్వామ్య సంబంధము స్వచ్ఛందంగా, సహజంగా వినిమయంలో ఉంటుంది. వినేవాళ్ళు ముఖ కవలికలను బట్టి వాళ్ళకు అర్థమయ్యేటట్లు విషయము వేరువేరు మాటలలో తిరిగి చెప్పడము, నొక్కి చెప్పడము, సందర్భాన్ని బట్టి, అవతలి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి అర్ధాంతరంగా ఆపేయడము, సరిచేసుకొని మాట్లాడడం వంటివి మౌఖిక భాషల్లో సర్వసాధారణం. అందువలనే అది ద్రవ భాష. ప్రజల జీవితంలో వ్యక్తిగత విషయాలకి, ఒక సామాజిక సమూహం నిత్య జీవన సంస్కృతికి సంబంధించిందిగా ఉండడం మౌఖిక భాషకి ప్రధాన లక్షణం. ఒక నిర్దిష్ట భాషను మాట్లాడే ప్రజా సమూహంలో వారి భాషకు లిఖిత రూపం ఏర్పడడం అనేది సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, మత అవసరాలను బట్టి ఉంటుంది. ఆ అవసరాలు పెద్దగా ఏర్పడని, అభివృద్ధి చెందని భాష సమాజాలు ఇప్పటికీ వ్రాత పద్ధతిలో అభివృద్ధి పరచుకోలేదు. అందుకే లిపి లేని భాషలు ఇప్పటికీ కనిపిస్తాయి. అంతేకాదు, లిపి లేని చిన్న చిన్న భాషా సమాజాలు, ప్రధాన స్రవంతి భాషా సమూహాలు కలిసిపోయి ఆయా అధికార భాషల ద్వారా తమ వ్యక్తిగతం కానీ సామాజిక అవసరాలను, ప్రయోజనాలను పొందుతుండడము వ్యక్తిగత జీవితంలో వినిమయానికి మాత్రమే తమ తమ మౌఖిక భాషలను ఉపయోగించడం చూస్తాం. లంబాడి, కోయ తదితర భాష సమాజాల పరిస్థితి అదే. ఏమైనా ఒకరి కంటే ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు, వినేవాళ్ళు ఒకరి ద్వారా ఒకరు ప్రభావితం అవుతూ భాషోత్పత్తిని, నిర్మాణాన్ని ప్రభావితం చేసే ప్రక్రియ మౌఖిక భాషలో కీలకం. భాష వికాసానికి, ఉనికికి, జీవత్వానికి హేతువు. అదే జానపద సాహిత్యం ఎక్కువగా మౌఖిక ప్రచారంలో ఉంటుంది. మౌఖిక భాష ఆ ప్రత్యేక మాండలిక పదాలు ఉపయోగిస్తుంది. ఇక్కడ మౌఖిక భాష ప్రధాన అంశాలు. మౌఖిక భాష వినిమయానికి, భావ వినయానికి సంబంధించి దాని విశేష లక్షణాలు ఇవి. మౌఖిక భాషలో మాట్లాడడం, వినడం అనే క్రియలు ప్రధానం. మౌఖిక భాషలో
వక్తకు, శ్రోతకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. మాటలకి తక్షణ ప్రయోజనం ఉంటుంది. ప్రతిస్పందన ఉంటుంది. మాట మారే లక్షణం కలదు. దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకోవడానికి వీలుంది. మాట్లాడే భాషకు సందర్భం ఉంటుంది. సందర్భం వల్ల అది సులభంగా అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ పరిశీలించి అర్థం చేసుకునే అవకాశం ఉండదు. మాట్లాడే భాష అర్థం కావాలంటే విస్తృత సందర్భం అవసరం లేదు. భిన్న సామాజిక, సాంస్కృతిక సమూహాల్లో భాగమైన సాధారణ మానవ జాతికి అందుబాటులో ఉన్న భావ వినిమయ వనరు మౌఖిక భాష. కనుక అది మానవులందరి సొత్తు. మౌఖిక భాష మౌఖిక భాషకు, లిఖిత భాషకు సంబంధాలు చూద్దాం. మౌఖిక భాష సాంప్రదాయం నుండి లిఖిత భాష రూపొందింది. లిఖిత భాష జ్ఞానము, అక్షర జ్ఞానము అభివృద్ధి కావడం మౌఖిక భాష మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచించడం, చదవడం, రాయడం అనే సామర్థ్యాలు మాట్లాడడం, వినడం అనే మౌఖిక భాషల సామర్థ్యాల సంబంధంలో అభివృద్ధి చెందుతాయి. మాట్లాడడం జ్ఞానాభివృద్ధికి మొదటి మెట్టు. శిశువుకు ఒక్కో మెట్టు నేర్పించడం, మాట్లాడడం ద్వారా నేర్పించడం. మనం అనుభవంలో ఉన్నదే ఆ రకంగా వాళ్లకు ప్రపంచ వస్తు సంబంధ జ్ఞానాన్ని, మానవ సంబంధ జ్ఞానాన్ని ఇస్తున్నట్లే కదా. మాట్లాడే భాష సాంప్రదాయాలను లిఖిత భాషలోకి తీసుకువచ్చే సందర్భాలు అనేకం. పద్య కావ్యాలలోనూ ఇవి కనిపిస్తాయి. ఆధునికుల్లో గ్రాంధిక భాషల్లో రచనలు చేసిన విశ్వనాథ సత్యనారాయణ ఇలాంటి ప్రయోగాలు అనేకం చేశాడంట. ఎవరు? ఆధునికుల్లో గ్రాంధిక భాషలో రచనలు చేసిన విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలాంటి ప్రయోగాలు అనేకం చేశాడు. అందువల్ల మౌఖిక భాష తక్కువ, లిఖిత భాష ఎక్కువ అనేదేమీ లేదు. అవి పరస్పర ఆధారిత పూరకాలు. నెక్స్ట్ వచ్చేసి మౌఖికం నుండి మౌఖికానికి. మౌఖికం నుండి లిఖితానికి జరిగే భాష ప్రస్థానం మానవ నాగరికతను ఉన్నత శిఖరాలకు చేర్చింది. అయితే మౌఖిక దశలో ఉండిపోయిన భాషలు అనేకం ఉండడం వల్ల ఆ నాగరికత అన్ని భాషా సమాజాలది కాలేకపోయింది. మౌఖిక భాష దశల్లో ఉండిపోయిన సమాజాలు, అనుభవాలు, ఆలోచనలు, స్థితిగతులు, ఆదర్శాలు చేరని అసంపూర్ణ నాగరికత సమగ్రం చేరాలంటే మౌఖిక భాషలు డీకోడ్ చేసి అనువదించుకోగలిగిన అవకాశాలు ఉండాలి. వాటి కొరకు అనేక స్థాయిల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. గిడుగు రామ్మూర్తి 20వ శతాబ్దం ప్రారంభంలో సవరణ భాషకు వ్యాకరణం రాయడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గిరిజన భాష గిడుగు రామ్మూర్తి 20వ శతాబ్దం గిడుగు రామ్మూర్తి 20వ శతాబ్దం ప్రారంభంలో సవరణ భాషకు వ్యాకరణం రాయడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం. అది అలా ఉంచితే లిఖిత భాష ప్రామాణీకరించబడిన క్రమంలో ప్రామాణిక భాష అన్న పేరుతో కొన్ని ప్రాంతాల మాండలిక పదజాలం కానీ, భాషల్లో యాస కానీ అందులో చేరనే లేదు. తెలుగులో కోస్తాంధ్ర జిల్లా భాష ప్రామాణిక భాష అయిన తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ తెలుగు భాష, యాస భాష వ్యవస్థ అంచులకు నెట్టివేయబడిన విషయం మీద అవగాహన పెరగడం, ఏ ప్రాంతాల వాళ్ళు ఆయా ప్రాంతాల భాషా స్వరూప స్వభావాలకు నమోదు చేసే విధంగా సాహిత్య సృజన చేయడం ఇటీవల కాలపు పరిమాణం. ఆధునిక సాహిత్యాన్ని కథ, నవల వంటి వాటిని ఏ జన జీవితం వాటికి మూల వనరో ఆ జనానికి, నిరక్షరాస్యులైన వారికి, చదవడం తెలియని వారికి చదివినా వినిపించడము కొలిమంటుకుంది. నవలలలో ఒక ప్రయోగంగా జరిగింది. ఉత్తర తెలంగాణలో మౌఖిక సాంప్రదాయపు వాక్య నిర్మాణం, యాస, పదజాలం ఉండడం వల్ల ప్రజల నుండి వచ్చింది ప్రజల వద్దకు చేరగలిగింది. ఇదంతా చెప్పడం ఎందుకంటే లిఖిత భాష అభివృద్ధి చెందాక కూడా మౌఖిక సాంప్రదాయం అవసరం సమాజానికి ఇంకా పూరకంగా ఉందని తెలియజేయడానికి. ఏ భాషా సాహిత్యాల అధ్యయనంలోనైనా కంటి చూపుతో చదువుతూ పోయే పద్ధతి పరిణతి దశ. కనుక కంఠస్వరం విప్పి ముఖయంత్రంతో చదివే పద్ధతి భాష సజీవం, శక్తివంతం చేస్తుంది. ఉచ్చారణ దక్షత శబ్దానికి ప్రాణం పోస్తుంది, అర్థాన్ని దీప్తపంతం చేస్తుంది. అందుకని చదివే సామర్థ్యం, మాట్లాడే సామర్థ్యం పెంచడానికి అనేక పద్ధతులు, పరీక్షలు అభివృద్ధి చెందాయి. గ్లోబల్ అవసరాలు, అవకాశాల రీత్యా ఈనాడు వివిధ ప్రాంతాల భాషలకి ప్రజల మధ్య వినిమయం తప్పనిసరి అవుతుంది. దాని కొరకు ఇంగ్లీష్లో స్పోకెన్ లాంగ్వేజ్ కోర్సులు, కమ్యూనికేషన్
నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాషా సాహిత్యాలలో విద్యార్థులు పెంచుకునే మౌఖిక భాషా నైపుణ్యం తెలుగు భాషా సాహిత్య అధ్యయనాలు గుణాత్మకంగా మార్చగలుగుతున్నాయి. తెలుగులో ఏ పద్యాన్నైనా, గద్యాన్నైనా, ఆధునిక వచనాన్నైనా పైకి చదివే కొద్దీ కన్ను, కంఠం, చెవి, మెదడు ఏకకాలంలో పనిచేసి మనలను భాషా నిపుణులుగా తయారు చేస్తాయి. మౌఖికం నుండి లిఖితము మీదుగా మౌఖికానికి ఈ ప్రయాణం భాషల అధ్యాయానికి అవసరం. మౌ మౌలిక భాష మౌలికంగా మౌఖికమైనది. సార్వజనీకమైనది కూడా. అది కనీసం ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషయ్యలో జరిగే భావ ప్రకటన, నిత్య జీవితంలో జరిగే భాషా వ్యాపారం. ఒక మూసలో ఒదిగేదే భాష. మనము ఎవరితో మాట్లాడుతున్నామో ఆ దృక్కోణంలో వ్యక్తీకరణ మారిపోతుంది. ఏ విషయం మాట్లాడుతున్నామో దాన్ని బట్టి కూడా భాష వ్యక్తీకరణ మారిపోతుంది. ఎలాంటి భావోద్రేకంతో మాట్లాడుతున్నామో అది భాషా స్వరూపాన్ని మార్చివేస్తూ ఉంటుంది. వృత్తిపరంగా, సామాజిక హుందాపరంగా, విద్యాపరంగా మన అవసరాన్ని బట్టి భాష మారుతుందనడాన్ని మనం గమనించగలం. మాట్లాడేటప్పుడు మనం అనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నామా అనేది ఒక అంశమైతే, ఎవరితో మాట్లాడుతున్నామో వారికి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామా అనేది మరో అంశం అవుతుంది. ఎందుకంటే మౌఖిక భాష యొక్క ప్రయోజనం వెనువెంటనే పొంది తీరాల్సింది కాబట్టి. నిజానికి మనం నిత్య జీవిత వ్యవహారాలన్నీ ఇట్టి నైపుణ్యంలో, భాషా వ్యవహారంలో అనుభవసారంతో కూడి ఉన్నట్టువే. అప్పుడప్పుడు ఎదుటి వ్యక్తికి మనము అర్థం కావడం కోసం మనం మాట్లాడే పద్ధతిని వెంటనే మార్చుకోవడం కూడా మన అందరి అనుభవంలో ఉన్నది. ఓసారి మనం నిత్య జీవితంలో దైవానంద భాష వ్యవహారాన్ని సమీక్షించుకుంటూ మౌఖిక భాషలో భావ వ్యక్తీకరణలో ఉపయోగపడే అద్భుత శక్తిని అంచనా వేసుకోగలుగుతాము. మనతో మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రాథమికంగా మన ఆలోచనలను భాషలోని మాతృభాషలో కొనసాగుతాయి. ఇది అంగవైకల్యం కారణంగా మాటలు పలకలేని వారిలో, మాటలు రాని వయసు కారణంగా అన్ని మాటలు పలకలేని వారిలో ఆలోచనాత్మకమైన భాష నడుస్తూనే ఉంటుంది. ఎటొచ్చి అది ప్రకటితం అవుతున్నప్పుడు కానీ మౌఖిక భాష కాదు. భాషా వ్యవహారం ప్రారంభించడంలోనూ, అవగాహన చేసుకునేందుకు వీలైన విధంగా వక్త తన పదాలను ఎంపికను, వాక్య నిర్మాణము, భావోద్రేక ప్రకటనను ఇంకా అంగీకమైన చలనాదులను జత చేసుకుంటాడు. ఎదుటివారికి చక్కగా అర్థం కావాలన్న తపన పెరుగుతున్న కొద్దీ ఈ మూటి సంక్లిష్ట సమన్వయం పెరుగుతూ ఉంటుంది. మనము మస్తిష్కం ఎప్పటికప్పుడు క్షణాలలో ఆ సంవిధానాన్ని సంక్రమింప చేసుకునే వ్యవహారాన్ని సులభం చేసుకుంటుంది. అంటే భావ ప్రకటన కష్టం అవుతుంది అనుకున్నప్పుడల్లా మనం పూర్వ పద్ధతుల్లో సహాయాన్ని తీసుకుంటున్నామన్నమాట. పూర్వ పద్ధతులంటే సంజ్ఞలు ద్వారా తెలపడం, ముఖ కవళికల ద్వారా, కనుబొమ్మల విన్యాసం ద్వారా, కళ్ళు ఆర్పడము, పెద్దవి చేయడము, లీలలుగా సంజ్ఞలు అందించడము, కళ్ళు మూయడము వంటివి వాని ద్వారా పరోక్షంగా భావిస్తుంటాం. భావ ప్రకటనలో నుదుటి ప్రాధాన్యత కూడా చెప్పేది మౌఖిక భాష. నోరు పొగుడుతుంటే నొసళ్ళు వెక్కిరిస్తుంది అనే సామెత. హస్తచలనాలు, చేతివేళ్ళు, నిర్దేశాల భావ ప్రకటనలు సులభతరం చేసే చలనాలు, తల ఆడించడం, అడ్డంగా తిప్పడం ఇలాంటివే సృజనాత్మకమైన చేష్టల ద్వారా భావ ప్రకటనను చేయవచ్చనేది భాష నేర్పిన మానవుడు నిరంతరం ఉపయోగిస్తున్న పద్ధతి. మౌఖిక భాషకు వక్త, శ్రోత అనే జంట రెండు వైపులా ఉండే ప్రధాన బిందువుల వంటివారు. ఒకరు మరొకరిని నిర్లక్ష్యం చేస్తే విధానం భావ ప్రకటన కానీ, విని అర్థం చేసుకోవడానికి కానీ ప్రయోజనవంతం కాకుండా అడ్డుగిస్తుంది. విన్నది అర్థం కావడం జరగనప్పుడు శ్రోత వక్తగా బాగా పరిశీలిస్తూ వింటాడు. తన స్థాయిని పెంచుకోవడమే తన స్థాయి నుండి దిగిరావడం చేస్తాడు. వక్తలాగానే ఆయన అర్థం కానప్పుడు ప్రశ్నిస్తాడు. అప్పటికీ అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్తాడు. అప్పుడు వక్త మరోవైపు నుంచి సరళమైన భాషలో వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తాడు. వక్తను అర్థం చేసుకోవడంలో, శ్రోతను అర్థం చేసుకోవడంలో వారిలో ఉండే పరస్పర అవగాహన సామర్థ్యమే మౌఖిక భాషను పుష్టివంతం చేస్తుంది. దీనిని చక్కని ఉదాహరణ చిన్నపిల్లల్లో తల్లిదండ్రులు అంతటి ఆత్మీయత గల ఇతరుల వ్యవహరించే తీరు. పిల్లవాడు తన అరకొరక భాషా సామర్థ్యంతో భావ ప్రకటన చేస్తాడు.
పెద్దలు, పిన్నలు భాషలో భౌతిక స్వరూపాన్ని ఆధారంగా చేసుకొని దానికి అర్థాన్ని ఇచ్చే శక్తి అంతంతం మాత్రమే ఉన్న భావగ్రహణానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. అలాగే తామదైన అలాగే తామేదైనా చెప్పవలసి వస్తే పసివాళ్ళ ఆలోచనల స్థాయి, గ్రహణ శక్తి, అవసరం వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారు. అలాగే యజమాని తన కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు వారి గ్రహణ శక్తిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు. మాండలికం, యాస, పదజాలం తనవి కానివి కూడా ప్రయోగించి శ్రోతను ఆకట్టుకునేలా వ్యవహరించడం మౌఖిక భాష ప్రత్యేకత. మాట్లాడే భాషలో స్వాభావికత ఉంటుంది. వాడుక భాష వాక్యం. భాషకు ప్రమాణం వాక్యమే. అది మౌఖికమైన, లిఖితమైన వాక్యమే భాష వ్యవహారానికి భూమిక. మౌఖిక భాషలో వాక్యం పలు విధాలై పోకడలు పోతుంది. వాక్యం ఒక సంపూర్ణమైన భావాన్ని అందచేస్తుంది. ఈ అర్థస్ఫురణ కలిగించేదంతా వాక్య రూపమేనని చెప్పాలి. మౌఖిక భాషలో వాక్య రూపం ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటకు పరిమితమై ఉండొచ్చు. ఒకప్పుడు కేవలం ధ్వని మాత్రమే కానీ భావ ప్రకటన పూర్తి అవుతుందని అప్పుడప్పుడు అంగీక చలనాలతో భావ ప్రసరణ సిద్ధిస్తుంది. సంభాషణ రూపం మౌఖిక భాషలో 190 పాళ్ళు సంభాషణ రూపమే ఉంటుంది. వాగ్వ్యవహారంలో ఎదుటి వ్యక్తులతో జరిగే ప్రక్రియ. అయితే శ్రోతల సంఖ్య పెరిగినప్పుడు వక్త మాట్లాడేది ఎక్కువగా ఉండడం కథనాత్మక, వర్ణనాత్మక, వివరణాత్మక, ఆదేశాత్మక సందర్భాలలో కనిపిస్తుంది. జానపద కళా సాహిత్య రూపాలైన కథ చెప్పడం, బుర్రకథ, ఒగ్గు కథ వంటివి శిష్ట సాంప్రదాయంలో, పురాణం చెప్పడం, హరికథల వంటివి ప్రవచనాలు ఈ కోవకు చెందుతాయి. ఇక్కడ చూడండి, జానపద కళా సాహిత్య రూపాలైన కథ చెప్పడం. ఆ కథలేంటివి అంటే బుర్రకథ, ఒగ్గు కథ మొదలైన వంటివి ఏ సాంప్రదాయంలో చెప్తారు? శిష్ట సాంప్రదాయంలోని పురాణం చెప్పడం. హరికథ వంటివి ప్రవచనాలు ఈ కోవకే చెందుతాయి. నెక్స్ట్ వచ్చేసి సహజ సన్నివేశాలు. మౌఖిక భాషా వ్యవహారం అంతా సహజ సన్నివేశాల నేపథ్యం జరుగుతుంది. అంటే ప్రత్యక్షంగా ఉన్న సందర్భాలు, దేశకాల పరిస్థితులు మౌఖిక భాషకు నిండుతనాన్ని కలిగిస్తాయి. మౌఖిక భాష పరిమితంగా, సూటిగా, ప్రయోజన లక్ష్యంగా ఉండడానికి సహజత్వమే కారణం. బోధనకి సాధనం. ప్రాచీన కాలంలో విద్యలు మౌఖిక మాధ్యమంలో బోధింపబడేవి. బాల్యంలో పదాలను పలకడానికి, చదువుకునే దశలో పాఠాలు చెప్పడానికి వినియోగపడేవి. అధికంగా మౌఖికమే. వాక్యరూప శబ్దోచ్చారణ చక్కగా వినడం ద్వారా మాత్రమే పసివాళ్ళు భావ ప్రకటన అలవర్చుకుంటారు. వినడం వల్లనే దోషం లేకుండా ఉచ్చరించే అవకాశం కలుగుతుంది. మౌఖికంగా బోధించిన దాన్ని బిగ్గరగా ఉచ్చరింప చేసి దోషాలు సరిచేసి పద్ధతి కూడా ఉంది. తరగతి గది బోధన మౌఖికమే కదా. శృతి పాండిత్యం అనే మాట విద్యావంతులు అప్పుడప్పుడు వాడుతుంటారు. అదే పనిగా శ్రద్ధగా వినడం వల్ల విద్యావంతులు కావటం అనేది జరుగుతుంది. వేద మంత్రాలు కర్ణగా మాత్రమే పూర్వకాలం చెప్పబడేవి. అందుకే వాటిని శృతులు అనేవారు. వినేదాన్ని పలుమార్లు తిరిగి పలకడం ఉండేది. దీన్ని వల్లవేయడం, గుర్తుంచుకోవడం, పట్టడం కంఠత పాఠం చేయడం అనేవారు. శ్రామిక గేయాలు, బతుకమ్మ పాటలు, రకరకాల స్త్రీల నోముల పాటలు, వీరగాథలు ఇవన్నీ శృతి పాండిత్య ఫలితాలే. సాంకేతిక బోధన. సాంకేతిక సాధనాలు అంటే రేడియో, టేప్ రికార్డు, వీడియో వంటి మాధ్యమాల ద్వారా విద్యా బోధన అభివృద్ధికి చిహ్నంగా కొనసాగుతుంది. నేటి కాలంలో మౌఖిక భాష ప్రాధాన్యం పెరిగింది. ఇది నిత్యము వ్యవహారాన్ని ముమ్మార్లు పోలి ఉండకపోవడమే మౌఖిక భాష లక్షణాలుగా సహజంగా, సన్నిహితంగా ఉంటుంది. శ్రద్ధగా వినేందుకు శ్రోత సంసిద్ధుడై ఉన్నప్పుడే ఈ బోధన సఫలమవుతూ ఉంటుంది. దీనిలోని అయిన మరో కోణం మౌఖిక భాషకు స్థిర రూపాన్ని పెంపొందించుకునే అవకాశం. వినగానే, చెప్పగానే మాయమైపోయే మాటల యంత్రంలో బంధించి మళ్ళీ మళ్ళీ వినగలగడం అనేది మౌఖిక భాషకు ఒక స్థిర స్థాయిని కలిగించే ఆధునిక వైజ్ఞానికి ఫలంగా చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.